ఆత్మవిశ్వాసం మనకు గొప్ప సహాయకారి. ఆత్మవిశ్వాసాన్ని గురించి విస్తృతంగా తెలియబడి అది పెంపొందింపబడితే మనకున్న దుఃఖాలు, రుగ్మతలు చాలా వరకు సమసిపోయేవి. మానవాళి చరిత్రలో గొప్ప గొప్ప వారి జీవితాలలో ఆత్మవిశ్వాసమే వారికి అత్యధిక స్ఫూర్తిదాయకమైన శక్తిగా పరిణమించింది. తాము గొప్పవారుగా అవడానికి జన్మించామని భావించి వారు గొప్పవారయ్యారు. కన్న కలలు అన్నీ కలగానే మిగిలాయి. కనురెప్పల చాటున కాలం కనిపించకుండా కరిగిపోతుంది. నా హృదయంలో ఉద్భవించిన ఉషోదయ సాంద్రపు భావాలు ఎన్నో ఆశల తీరాన్ని ఎప్పుడు తాకుతాయి. లోకంలో అధికంగా ఉన్నది ధనికులో పేదవారో కాదు, గుండెల నిండా దుఃఖం ఉన్నవారే ఎక్కువ. ఏదో ఒక వ్యధతో అందరూ బాధపడేవారే. నాకంటే ఇంకా ఎక్కువ సమస్యలతో బాధపడే వారున్నారు అని మన సమస్యను పెద్దదిగా తీసుకోకపోవటమే చెయ్యాలి. మనకు ఏది దక్కాలో అది కాలమే నిర్ణయిస్తుంది. చెలిమిని మించిన కలిమి లేదు, సంతృప్తిని మించిన బలిమి లేదు. నిన్ను సానపెట్టడానికి సంఘర్షణల మధ్యలోకి నెడుతుంది జీవితం. తప్పుకుంటే రాయిలా మిగులుతావు, తట్టుకుంటే రత్నమై వెలుగుతావు. స్వార్థం పెరిగిన ఈ లోకంలో ఎదుటివారిని ఎట్లా ఉపయోగించుకుందామని చూసేవారే కాని ఎదుటివారికి ఎట్లా ఉపయోగపడదామని అనుకునేవారు తక్కువ. నీకు నచ్చిన వాళ్ళతో నీకు నచ్చినట్లే మాట్లాడు, వాళ్లకు నచ్చినట్లు కాదు. వాళ్లకు నచ్చినట్లు మాట్లాడితే నువ్వు నచ్చినట్లు కాదు. కొన్ని నిజాలు తెలిస్తే కొందరి నిజస్వరూపం బయటపడుతుంది. ఇతరులు తప్పుగా అనుకుంటారు అని చచ్చినట్లు బ్రతకకండి. మనల్ని తప్పుగా అనుకోవడానికి వాళ్ళు ఎవరు అనే పొగరుతో సంతోషంగా బ్రతికేయండి. ఎదవలు మాట్లాడేది పట్టించుకోవద్దు. తోటి వారి బాధలు, సమస్యలు పరిష్కరించకున్నా పర్వాలేదు, కానీ మొదట వారి బాధను ఓపికగా విని భుజం తట్టండి చాలు. వారిలో ఉన్న నిరాశ తగ్గి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ రోజు ఇంట్లో, రేపు మట్టిలో కలిసిపోయే దేహానికి ఇంత ధన దాహం ఎందుకు? అద్భుతమైన జీవితాన్ని ఆనందంగా గడపకుండా ఇన్ని బాధలెందుకు? బ్రతకడానికి డబ్బు కావాలి, కానీ డబ్బే బ్రతుకు కాకూడదు. తనకు నచ్చితే మూర్ఖుడు సైతం ఘనకార్యం సాధించగలడు, కానీ వివేకి ప్రతి పనిని తనకు నచ్చే రీతిలో మలుచుకుంటాడు. ఏ పని అల్పమైనది కాదు. మానవ చరిత్రనంతటినీ పరికిస్తే ఘనకార్యాలు చేసిన స్త్రీ పురుషుల జీవితాల్లో అన్నిటికన్నా ఎక్కువగా సామర్థ్యాన్ని ఇచ్చిన మూలాశక్తి వారి ఆత్మవిశ్వాసమే అని తెలుస్తుంది. తాము గనులమనే విశ్వాసంతో వారు జన్మించారు, గనులే అయ్యారు. మాట్లాడటం అందరికీ వచ్చు, కానీ ఎప్పుడు, ఎక్కడ, ఎలా మాట్లాడాలి అనే కళ కొందరికే తెలుసు. ఆ కొందరే విజయాలు సాధిస్తారు, విజేతలవుతారు. మన సమాజంలో చనిపోయిన రాజకీయ నాయకుల విగ్రహాలు పెడతారు, కానీ కనీసం వీర జవాన్ల విగ్రహాలు వారి ఊర్లోనైనా ఉంచితే మరికొందరు జవాన్లు పుట్టుకొస్తారు. జీవితం అంటేనే పోరాటం. అలాంటప్పుడు అధర్మం కోసమో, అన్యాయం కోసమో ఎందుకు పోరాడాలి? ధర్మం కోసమో, జనం కోసమో పోరాడు. అన్నీ దక్కుతాయి, కీర్తి కూడా దక్కుతుంది. బంధం అనేది మన ఎదుట నిజాయితీగా ఉండటం కాదు, మన వెనుక కూడా అంతే నిజాయితీతో ఉండటం. సంకల్పన శక్తి తక్కిన శక్తులన్నిటికన్నా బలవత్తరమైనది. అది సాక్షాత్తు భగవంతుని వద్ద నుండి వచ్చేది కాబట్టి దాని ముందు తక్కినదంతా వీగిపోవలసిందే. నిర్మలం, బలిష్టం అయిన సంకల్పం సర్వశక్తివంతమైనవి. ఆత్మవిశ్వాస పరులైన కొందరు వ్యక్తుల చరిత్ర ప్రపంచ చరిత్ర. ఆ విశ్వాసం వ్యక్తిలోని దివ్యత్వాన్ని బహిర్గతం చేస్తుంది. నిమిషం మారవచ్చు, గంటలు, రోజులు, వారాలు మారవచ్చు, కానీ మనం చేసిన మంచి చెడులు మారవు. చెడ్డ పని వెంటాడుతూనే ఉంటుంది, మంచి పని కాపాడుతూనే ఉంటుంది.
జ్ఞానం అనేది ఇది మనం పుస్తకాలు చదివి గాని లేదా మన బయట ప్రపంచానికి గాని చూసి నేర్చుకునేది. మనకి తెలివి అనేది మనకు ఎదురైన చేదు జ్ఞాపకాలు, బాధాకరమైన సంఘటనలు మధ్య మనం ఎలా తెలివిగా ఆలోచించుకోవాలి అనేది. జ్ఞానము ఈజ్ ఈక్వల్ టు తెలివి. మనం రెండు సమానమే అని అనుకుంటాము, కానీ అది కరెక్ట్. జ్ఞానం అనేది కారు యొక్క భాగాలు లాంటివి, దాని యొక్క ఇంజను తెలివి వంటిది. మహిళల స్థితిగతులను మెరుగుపరచకుండా ప్రపంచ సంక్షేమానికి ఎలాంటి ఆస్కారము లేదు. పక్షి ఒక్క రెక్కతో ఎగరటం సాధ్యం కాదు. ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నిజాయితీగా ఉండండి. సంపదలో ఉన్నప్పుడు సరళంగా ఉండండి. అధికారంలో ఉన్నప్పుడు మర్యాదగా ఉండండి. కోపంగా ఉన్నప్పుడు మౌనంగా ఉండండి.